ఎన్టీఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం లక్ష్మీనగర్ లో వెలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు పవిత్రతను విశిష్టతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తప్పుడు వ్యాఖ్యలను ఖండిస్తూ కోవూరు మాజీ శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు లక్ష్మీనగర్ లో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రలోభాలు చేస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. బాబు గారి తప్పుడు వ్యాఖ్యలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈయన కాషాయపు బట్టలు వేసుకుని గుడుల చుట్టూ తిరగడం ఆపి సిబిఐ మరియు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలతో సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నలపరెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి, వీరి చలపతిరావు, దొడ్డరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, ఎంపీపీ కోమరగిరి శ్రీలత, ఉప ఎంపీపీ సిములు నరసింహారెడ్డి, రామరెడ్డి మల్లికార్జున రెడ్డి, నలపోలు సుబ్బారెడ్డి, అత్తిపల్లి అనుపురెడ్డి, ఫోంట్ల అచ్యుతరెడ్డి, కాటారెడ్డి నవీన్ రెడ్డి, గొల్లపల్లి విజయ్ కుమార్, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేవస్థానంలోని లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం జరిగింది. ప్రపంచంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల, దీనిని కూడా రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలా, జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవాలా అనే ఉద్దేశంతో కేవలం ఈ ప్రకటన చేయడం జరిగింది. చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలని డైవర్ట్ చేసేందుకు ఇటువంటివన్నీ తీసుకొస్తున్నాడు. ప్రతి నెల ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు జోక్యం చేసుకోవాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ చేత కానీ ఎంక్వైరీ వేయించి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. చంద్రబాబు భోగోతం ఏందో తెలిసిపోతుంది. కావాలని రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయడం జరిగింది. దీనిని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఏదో డ్రామాలు ఆడాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెబుతున్నా, మీరు మోడీ గారికి అత్యంత సన్నిహితులు, ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో మీ కూటమే. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో పవిత్రతను మనం కాపాడాలని అనుకుంటే మీరు వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి. మీరన్నా మీ అన్న చిరంజీవి గారన్నా ప్రధానమంత్రి గారికి చాలా ఇష్టం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజే డయాస్ మీద చూశాం ఏం జరిగిందో. అంత దగ్గరగా నువ్వు ప్రధానమంత్రికి ఉండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము, కాషాయ వేషాలు వేసుకొని అవసరం లేదు. నేరుగా ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళు, దీని మీద ఎంక్వైరీ జరగాలి. దీంట్లో చంద్రబాబు నాయుడు రాజకీయంగా చేసినటువంటి ఈ ఆరోపణలను నిగ్గు తేల్చాలి, బయటికి రావాలి. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసి భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాలని రాజకీయాలుగానే చేయాలి. నీకు సత్తా ఉంటే, దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి తప్ప దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనడం హాస్యాస్పదం. సిగ్గులేదు నీకు కొద్దిగా కూడా. ఏదో అధికారంలోకి వచ్చేసావు, వాగ్దానాలు చేశావు, నీ ఇష్టం వచ్చినట్టు అబద్దాలు చెప్పావు. 2014లో కూడా మోసం చేశావు రైతుల్ని, మహిళల్ని. మరలా ఇప్పుడు కూడా నిన్ను నమ్మారు రాష్ట్ర ప్రజలు. ఓట్లేశారో లేకపోతే ఈవీఎంలో నిన్ను సీఎం చేశారో
అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ పట్టినా రాష్ట్రంలో దేశంలో చర్చ ఏంటంటే ఈవీఎంలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అది భగవంతుడికి తెలియాలి, నువ్వేం చేశావో, ఏ విధంగా ముఖ్యమంత్రి అయినావో అనేది ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. మేము జగన్ కేసాము, మా ఓట్లు ఏమైపోయినాయని అడుగుతున్నారు ప్రజలు కూడా ఇప్పుడు అందరూ బయటకు వచ్చి. ఇటువంటి సమయంలో మీరు చేసినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి అవి ప్రజలు చర్చించుకోకుండా ప్రజలను డైవర్ట్ చేసేదానికి ఇటువంటి ఆరోపణలు చేయడం మంచిదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతామన్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు దీనికి ముందుకు రావాలి, ఢిల్లీకి వెళ్లాలి, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని వెంటనే ఎంక్వైరీకి ఆదేశాలు ఇప్పిస్తే పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి పేరు వస్తుంది. ఆయన చిత్తశుద్ధి ఏందో, ఆయన నిజాయితీ ఏందో కూడా ప్రజలు గమనిస్తారు. అంతే తప్ప చంద్రబాబు మాట్లాడడం, ఈయన డ్రామాలు వేషాలు వేయడం, ప్రజలేమో అమాయకులు కాదు కదా. ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలి, రాజకీయాలు పక్కన పెట్టండి. ఎవ్వరూ చెయ్యని ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది, ఇది మంచిది కాదు.